ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది మరణించారు, ఆ సంఘటన తాలూకా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు. మీ పేరు? నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు, మీరు ఇక్కడే ఉంటారా? నేను లంకెలపాలెంలోనే ఉంటాను. ఓకే, అసలు ఏం జరిగింది రాత్రి కరెక్ట్గా 10:30-11 మధ్యలోనే ఇది గాజువాక నుంచి వస్తున్న లారీ స్పీడ్ గా వచ్చి మరి బ్రేకులు ఫెయిల్ అయ్యే లోపం అని అంటున్నారు. కానీ వచ్చిన వెంటనే రెండు కారుల్ని, ఒక 6 బైకుల్ని మొత్తం ఢీకొనడం జరిగింది. మళ్ళీ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులైతే అక్కడికక్కడే మరణించారు. వెంటనే వాళ్ళకి కేజీస్ తరలించడం జరిగింది. ఆ లారీ కింద ఒక ఆయన ఏమొచ్చి నలిగిపోయి మొత్తం ఇదంతా పార్ట్స్ బయటకు వస్తాయి. అక్కడ ఆయన చనిపోయారు. మళ్ళీ ఇంకా ఒక తీవ్ర గాయాలయ్యాయి. ఒక 8 మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి. మీరు ఇప్పుడు చూసినప్పుడు లారీ ఆ స్పాట్ నిజంగా ఇప్పుడు మన ఈ కారును కూడా చూడొచ్చు. ఈ కారును నుజ్జైపోయే కారులో ఉన్న ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి. అక్కడ ఎంత స్పీడ్ వచ్చి ఉండొచ్చు లారీ? మినిమం ఒక 80 స్పీడ్ లో వచ్చిండొచ్చు. 80 స్పీడ్ లో వచ్చింది లారీ. ఒక సిగ్నల్ పాయింట్ ఉందని తెలుసు కూడా అంత స్పీడ్ లో వచ్చింది. సంఘటన జరిగిన తర్వాత డ్రైవర్ చెప్పడం అయితే ఇలా బ్రేకులు లోపం ఉండే వచ్చామని అంటున్నారు. మరి వర్షం పడడం వల్ల రోడ్డు తడిగా ఉండడం వల్ల మరి మొత్తం ఈడ్చుకొని వెళ్ళి మొత్తం. సో అటుగా వస్తున్న కంటైనర్ ని ఢీకొట్టి లారీ ఆగడం. అటుగా ఇప్పుడు పరవాడ వైపు నుంచి కంటైనర్ లారీ వస్తుంది. ఈ లారీ వచ్చి ఆ లారీని ఢీకొట్టడం వల్ల మధ్యలో ఈ వెహికల్స్ అన్ని, ఈ బళ్ళన్నీ నలిగిపోయి లారీ కింద బైకులు అయి పడిపోయి ఒక 10 బైకుల దాకా నుజ్జు అయిపోయాయి. సో మీరు సంఘటన స్థలంలో ఉన్నారు. సంఘటన స్థలంలో ఉన్న తర్వాత ఇవన్నీ కూడా ఎట్లా ఇవన్నీ కూడా క్రేన్ సాయంతో తీయడం జరిగింది. రాత్రి 11:30కి వెంటనే స్పందించి క్రేన్ సాయంతో తీయడం అయితే జరిగింది. ఇదే లంకెలపాలెంలో మీరు ఉంటున్నారు. సో ఇది ఇప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం జరిగిన దాఖలాలు లేవు. ఈ రీసెంట్ గా అయితే ఇలాంటి ప్రమాదం జరగలేదు. దగ్గర 6 years తర్వాత ఇలాంటి సంఘటన అయితే జరిగింది. ఎంత పెద్దదైతే. ఓకే, వీరందరూ కూడా చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతంలో కంపెనీల్లో పనిచేసిన వారా వీళ్ళంతా ఒక అతను ఈ స్థాయిలో, అంటే ఒక అతను ఇలా ఫార్మాలో చేసిన వాళ్ళే. కారులో ఉన్న వాళ్ళు మరి అనకాపల్లి అని చెప్తున్నారు, మరి ఇంకా తెలియదు. ఒక అతనికి 50 సంవత్సరాలు ఉంటాయి కారులో. అతనికి అయితే ఆ కారులో ఉన్న వారికి ఎవరికి ఏం కాలేదు. ఇంకెవరికి ఏం కాలేదు. మిగతా వాళ్ళు బైక్ మీద ఉన్న వాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళు వెంటనే అంబులెన్స్ లో తరలించారు. మీరు సంఘటనలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ రెస్క్యూ చేయటం కానీ? రాత్రి మేమే తీసాం. మొత్తం వీటికి రోప్స్ అయి కట్టి మొత్తం బయటికి తీయడం అయితే మేమే చేసాం. ఓకే, సంఘటన ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? కరెక్ట్ గా ఇది వచ్చేసి 10:40 ఆ ప్రాంతంలో జరిగింది. 10:40. నాకు తెలిసి అంటే 10:30కి షిఫ్ట్ అందరూ వదులుతారు డ్యూటీలు. ఒకసారిగా ఫార్మా బి షిఫ్ట్ వదలడం వల్ల సడన్ గా ఈ ట్రాఫిక్ పాపం అక్కడ జరిగింది. సంఘటన స్థలంలో అయితే 3 చనిపోయారు. మేము ఉండగా అయితే 3 అక్కడికక్కడే మరణించారు. ఓకే, ఈ కార్ లో ఒక ఇద్దరు, నెక్స్ట్ వేరే బండి మీద కార్ లో ఇద్దరు, బండి మీద ఒక అతను కొద్ది గాయాలు ఎక్కువ జరిగాయి. మిగతా వాళ్ళకి చిన్న గాయాలు జరిగి వెంటనే అంబులెన్స్ లో తరలించారు. ఓకే, సో ఇది ఇక్కడ పరిస్థితి. స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు, నైట్ సుమారు 10:40 సమయానికి ఒక్కసారిగా సౌండ్ రావడం, పెద్ద భారీ సౌండ్ రావడంతో ఒక్కసారిగా అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత చూస్తే హృదయ విదారకర సంఘటన. సో మేమందరం కూడా, స్థానికులందరూ కూడా వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేశాము. 3 అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిని హాస్పిటల్కి తరలించడం మేము కూడా మా వంతు సహాయం చేశాము. ఇటువంటి 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఇటువంటి ప్రమాదం జరగడం అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా ఇటువంటి చర్యలు జరగకుండా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎప్పటికప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇటువంటి ప్రమాదాలు మరలా జరగకూడదు అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ నారాయణతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.